హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SuniSri కిచెన్. ఈరోజు రెసిపీ హోటల్ స్టైల్ సాంబార్. ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని అవి కొద్దిగా వేడెక్కాక ఉల్లిపాయ టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే మనకు కావాల్సిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. నేను దోసకాయను మునక్కాయ వాడుతున్నాను. మీకు కావాలంటే బంగాళదుంప క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి దీన్ని ప్లేట్ పెట్టేసేసుకొని కుక్ చేసుకోవాలి. దీన్ని పక్క స్టవ్ మీద మార్చేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 1.5 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకొని 1 టీ స్పూను పచ్చెనగపప్పు, అలానే 1 టీ స్పూను మినపప్పు కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ చక్కగా మనకి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక 8 నుంచి 10 దాకా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంత వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇవన్నిటిని తీసుకొని ఇందులో ఒక సగం కొబ్బరి చిప్పని తురుముగా చేసుకొని రెడీగా నేను పక్కన పెట్టినానండి. ఇప్పుడు ఆ కొబ్బరి తురుము కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ లోపు మనకి కూరగాయ ముక్కలన్నీ ఉడికే ఉంటాయండి. చక్కగా కూరగాయ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. నా వీడియో మీరు మొదటిసారి చూసినట్లయితే ఒకసారి నా రెసిపీస్ అన్ని చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. ఆ వాటర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లో చింతపండు ఎక్కువ పట్టదండి. కొద్దిగా చింతపండు నానబెట్టేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ అయినా వాడుకోవచ్చు. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ నేను ఒక 100 గ్రాముల కందిపప్పు నానబెట్టేసుకొని పప్పు చేసుకున్నాను. ఇప్పుడు ఆ పప్పుని దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడికితే మనకి పర్ఫెక్ట్గా సాంబార్ రెడీ అయిపోతుందండి. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మరిగించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా మరిగిపోయినాయో. అలానే ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి. ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసేసుకొని దీన్ని కలిపేసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం చిన్న బాండి పెట్టేసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు వేసి చిటికెడు ఇంగువ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని సాంబార్లో కలిపేసుకోవాలి. చూసారు చాలా సింపుల్గా హోటల్ స్టైల్ సాంబార్ రెడీ చేసేసుకున్నాం కదా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి.